పంజాబీ డ్రెస్ కట్ చేయి విధానం. ముందుగా మనం లైనింగ్, ప్రతి డ్రెస్కి ఇప్పుడు లైనింగ్ ఉంటుంది కాబట్టి లైనింగ్ కట్ చేసుకోవాలి. లైనింగ్ పొడవు, డ్రెస్కి లైనింగ్ ఎంతైతే పొడవు ఉందో ఆ పొడవు షోల్డర్ దగ్గర నుంచి లైనింగ్ ఎంతైతే పొడవు ఉందో అంత పొడవు తీసుకోవాలి. 36. ముందుగా మనం పైన హెమ్మింగ్ లైన్ కొట్టేసుకోవాలి. హెమ్మింగ్ లైన్ కొట్టేసుకున్న తర్వాత మనకి డ్రెస్ లైనింగ్ పొడవు 36 వచ్చింది. ప్లస్ మనం ఫోల్డింగ్ కొరకు 1 ఇంచ్, ఫోల్డింగ్ కొరకు 1 ఇంచ్ పెట్టుకొని ఫోల్డింగ్ లైన్ కొట్టుకోవాలి. నెక్స్ట్ ఇంకా ఈజీ మెథడ్ ఏంటంటే మనం యాక్చువల్లీ చెస్ట్ లూజ్ తీసుకొని తర్వాత నడుము పొడవు పెట్టేసుకొని నడుము లూజు ఇలా పెట్టేసుకొని వెళ్తాం. దీనికి ఈజీ మెథడ్ వచ్చేసి మన క్రింది భాగపు లూజు ఫస్ట్ తీసుకొని క్రింది భాగపు లూజు 20 ఇంచెస్ ఆఫ్ చేసుకొని మార్క్ చేసుకోవాలి. 10 ఇంచెస్ మార్క్ చేసుకున్న తర్వాత మనకి సైడ్ కట్స్ వస్తుంది. ఇప్పుడు ప్రతి వాళ్ళు సైడ్ కట్స్ పెట్టుకుంటున్నారు కదా, సైడ్ కట్స్, ఆ సైడ్ కట్స్ని ఎంతవరకు అయితే సైడ్ కట్స్ ఉన్నాయో అంతవరకు తీసుకొని మనం లైన్ ఎక్కడ వరకు అయితే ఉందో, ఇప్పుడు లైనింగ్ కదా మనం కట్ చేస్తుంది, లైనింగ్ ఎక్కడ వరకు అయితే ఉందో అక్కడ వరకు తీసుకోవాలి. 18.5 18.5 తీసుకున్న తర్వాత మనం కట్స్ దగ్గర నడుము లూజ్ తీసుకోవాలి. కట్స్ దగ్గర నడుము లూజ్ 18 ఇంచెస్ నడుము లూజు మనకి ఇక్కడ 18 ఇంచెస్ వచ్చింది. 18 ఇంచెస్లో హాఫ్ 9 ఇంచెస్. ఆ 9 ఇంచెస్ మనం కట్ మార్క్ దగ్గర ఆ 9 ఇంచెస్ మార్క్ చేసుకోవాలి. మార్క్ చేసుకున్న తర్వాత నడుము లూజ్ పెట్టేసుకున్నాము. సైడ్ కట్స్ దగ్గర నుంచి సైడ్ కట్స్ ప్లస్ నడుము లూజ్ పెట్టేసుకున్నాం. తర్వాత సైడ్ కట్స్ దగ్గర నుంచి చెస్ట్ లూజ్ చంక వరకు ఎంతైతే ఉందో సైడ్ కట్స్ దగ్గర నుంచి చెస్ట్ లూజ్ అంటే చంక ప్లస్ చెస్ట్ లూజ్ వరకు కొలుసుకోవాలి. 12 ఇంచెస్. ఆ 12 ఇంచెస్ సైడ్ కట్స్ దగ్గర నుంచి పైకి మార్క్ చేసుకోవాలి. ఈ మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు చెస్ట్ లూజ్ తీసుకుందాం.
చెస్ట్ లూజ్ 17 ఇంచెస్. మనకి చెస్ట్ లూజ్ 17 ఇంచెస్ వచ్చింది. 17లో హాఫ్ 8.5. ఈ 8.5 మనం మార్క్ చేసుకున్నాం కదా ఆల్రెడీ. సైడ్ కట్స్ దగ్గర నుంచి చంక వరకు పొడవు 8.5 చెస్ట్ లూజు ప్లస్ ఈ చంకది మనకి ప్లస్ మార్క్ లాగా వస్తుంది. అక్కడ పాయింట్ అనమాట. చెస్ట్ లూజు చంక, ఇది యాక్చువల్లీ ఇక్కడి నుంచి చంక డౌన్ పెట్టుకుంటాం. అలా కాకుండా ఈజీ మీద ఒక్కొక్కరికి ఆది ప్రకారం తీసుకున్నప్పుడు ఇలా తీసుకుంటే ఈజీగా అయిపోతుంది. నెక్స్ట్ నెక్ రౌండ్. నెక్ రౌండ్ పెట్టుకునేటప్పుడు యాక్చువల్లీ మినిమం 2.5 వరకు పెట్టేసుకోవచ్చు. లేదు బ్రాడ్ కావాలి అనుకుంటే 3, లేదు ఆది ప్రకారం పెట్టేసుకో. ఆది ప్రకారం ఎంతైతే ఉందో అంత మనం మార్క్ చేసుకోవచ్చు. ఈ విధంగా డ్రెస్ని ఫోల్డ్ చేసుకొని మార్క్ చేసుకోవచ్చు. మార్క్ చేసుకున్న తర్వాత షోల్డర్ మార్క్. షోల్డర్ ఎంతవరకు అయితే ఉందో మెన్షన్ చేసుకొని ఇంత మార్క్ చేసుకోవాలి. 2.5. యాక్చువల్ ఎంత వచ్చింది మనకి 2 ఇంచెస్. ఒకరికి 2.5 2 ఇంచెస్ దగ్గర నుంచి పెట్టుకోవచ్చు. మన బాడీ లెంత్, బాడీని బట్టి మినిమం 2, నెక్స్ట్ 2.5, నెక్స్ట్ 2.5. అందుకని ఎక్కువ పెట్టుకుంటే మనకి నెక్స్ట్ జారిపోవటం కానీ అలా జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు మనకి షోల్డర్ ఎంత వచ్చింది 2.5. ఈ 2.5 షోల్డర్ మార్క్కి మనం ఆల్రెడీ పెట్టుకున్నాం కదా చంక డౌన్ చెస్ట్ లూజ్ దగ్గర నుంచి మార్క్కి చంక డౌన్ గీసుకోవటానికి బాక్స్ గీసుకోవాలి. బాక్స్ గీసుకొని చంక డౌన్ మార్క్ చేసుకోవాలి. చంక రౌండ్ మార్క్ చేసుకున్న తర్వాత మనకి ఇంకేముంది బ్యాక్ నెక్, ఫ్రంట్ నెక్ మార్కింగ్. జస్ట్ ఇప్పుడు మనం మార్కింగ్ చేసుకుంటున్నాం. ఫ్రంట్ నెక్, బ్యాక్ నెక్. లేదు నెక్ కూడా మనం క్రింద నుంచి కొలుసుకోవచ్చు. ఈ పద్ధతి ఇది కూడా ఉంది మనకి సులువైన పద్ధతి. ఇలా ఫోల్డ్ చేసుకొని నెక్ డౌన్ మార్క్ చేసుకోవచ్చు. మనకి 31 ఇంచెస్ వచ్చింది. ఈ 31 ఇంచెస్ మనకి పొడవు మార్క్ చేసుకున్నాం కదా, అక్కడి నుంచి మార్క్ చేసుకోవచ్చు. ఇది ఫ్రంట్ నెక్, నేను పెట్టింది ఫ్రంట్ నెక్. నెక్స్ట్ బ్యాక్ నెక్. బ్యాక్ నెక్ కూడా మనం కింద నుంచి ఫోల్డ్ చేసుకొని సెంటర్ ఫోల్డ్ చేసుకోవాలి. సెంటర్ ఫోల్డ్ చేసుకొని ఇది కూడా యాజ్ ఇట్ ఈస్ 31.5 వచ్చింది. 31 వచ్చింది, ఇది 31.5. బ్యాక్ నెక్ కూడా మనం మార్క్ చేసుకోవచ్చు. మినిమం 1/2 ఇంచ్ డిఫరెంట్. నెక్ కూడా మనం బాక్స్ గీసేసుకొని బ్యాక్ నెక్కి ఫ్రంట్ నెక్ మార్క్ చేసేసుకున్నాం. ఫ్రంట్ నెక్ మోడల్ పెట్టుకోవాలంటే మనం మోడల్ ముందుగా గీసుకొని బ్యాక్ నెక్ రౌండ్ మన ఇష్టం. ఈ నెక్స్ అనేవి మన ఇష్టం. ఓకే, ఇప్పుడు మార్కింగ్ అయిపోయింది. తర్వాత ఇప్పుడు మనం ఈ లైన్స్ కొట్టుకోవాలి. మార్కింగ్ పెట్టుకున్నాం కదా, ఆ లైన్స్ కొట్టుకోవాలి.
తర్వాత మనకి లో ఎలా నడుము దగ్గర మనకి వంపు అంటే షేప్ ఉంటుంది కాబట్టి జస్ట్ 1/2 ఇంచ్ డిఫరెంట్తో ఈ షేప్ గీసుకోవాలి. కరువు స్కేల్ ఉంటుంది, ఆ కరువు స్కేల్తో అయినా గీసుకోవచ్చు. గీసుకున్న తర్వాత ఇప్పుడు మొత్తం మనకు మార్కింగ్ అయిపోయింది. నెక్స్ట్ మనం సీమ్ కోసం స్టిచ్చింగ్ కోసం ఖర్చు పెట్టుకోవాలి. మనం పాదం ఖర్చు సైడ్ 1 ఇంచ్ అని ఈ షేప్ తీసుకున్నాం కదా, సేమ్ అదే షేప్లో ఖర్చు కూడా మార్క్ చేసుకోవాలి. నెక్స్ట్ నెక్ దగ్గర బ్యాక్ జస్ట్ అయిపోయింది డ్రెస్. మనం ఇక్కడ 1/2 ఇంచ్ తీసుకొని జస్ట్ సైడ్ క్రాస్ షేప్ కొరకు తీసుకోవాలి. అయిపోయింది.